హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు పొందిన హీరో. పుష్ప 2 మూవీతో ఆల్ ఇండియా రికార్డ్స్ కొలగొడుతున్న హీరో. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్. వన్ అండ్ ఓన్లీ బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్. స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్గా ఎదిగిన గొప్ప నటుడు. అందరికీ ఫ్యాన్స్ ఉంటారు, కానీ మన ఐకాన్ స్టార్కి మాత్రం ఆర్మీ ఉంటుంది. మన ఐకాన్ స్టార్ పుష్ప మూవీతో ఎన్నో రికార్డులు కొలగొడుతున్నారు. అండ్ వీటిలో ఒక సరికొత్త రికార్డ్ అయితే చేరబోతుంది. అదే సంధ్య 70mm థియేటర్ క్లోజ్. సంధ్య 70mm థియేటర్ ఇక్కడ చిన్న చిన్న సినిమాలకే చాలా సందడిగా ఉంటుంది. అదే స్టార్ హీరో సినిమాలకైతే జాతరలా ఉంటుంది. పుష్ప 2 మూవీ ప్రీమియర్ షోకి సంధ్య థియేటర్కి అల్లు అర్జున్ రావడం, అండ్ అప్పటికే అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండడం, అండ్ ఇంకా అల్లు అర్జున్ రావడంతో క్రౌడ్ బాగా ఎక్కువైపోవడం, అండ్ అక్కడ జరిగిన తొక్కిసలాట్లో ఒక ఆవిడ చనిపోవడం, అండ్ ఆవిడ 9 సంవత్సరాల కొడుకైన శ్రీతేజ హాస్పిటల్లో చేరి ఇప్పటికీ ఐసీయూలో ఉండి చికిత్స పొందడం జరుగుతుంది. అయితే ఇదిలా ఉంటే December 4th ప్రీమియర్ షోస్కి ముందు సంధ్య థియేటర్ వాళ్ళు పోలీసు వాళ్ళు అయితే పర్మిషన్ అడిగారు. ఇలా అల్లు అర్జున్ వస్తున్నారు, మాకు కావాలి అని. కానీ పోలీసు వాళ్ళు అయితే మేము ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేము, హీరోయిన్ వచ్చినప్పుడు అక్కడ క్రౌడ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది, అది కూడా సంధ్య థియేటర్ లాంటి దగ్గర అయితే అసలు కంట్రోల్ చేయలేము, సో మేము ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేము అని వాళ్ళు ముందుగానే చెప్పేశారు. కానీ అల్లు అర్జున్ అవేమీ లెక్క చేయకుండా థియేటర్కి రావడం వల్లే ఇదంతా జరిగింది. అందువల్లే అక్కడ ఆవిడ చనిపోయారు, అండ్ ఆ 9 ఏళ్ల బాబు హాస్పిటల్లో ఈ స్థితిలో ఉన్నాడు. దానికి మొత్తానికి అల్లు అర్జునే కారణం అంటూ తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ మీద కేసు పెట్టారు. అండ్ అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్తో బయటకు కూడా వచ్చాడు. ఇదిలా ఉంటే ఈ అల్లు అర్జున్ కేసు వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. డీటెయిల్గా చూసుకుంటే ఫస్ట్ది సంధ్య థియేటర్ పరిస్థితి. ఆల్మోస్ట్ 45 years నుంచి ఉన్నది సంధ్య థియేటర్. రేపన్న రోజున ఉంటుందో లేదో అనే పరిస్థితికి అయితే వస్తుంది. తెలంగాణ పోలీసులు అయితే సంధ్య థియేటర్కి ఒక సోకాస్ నోటీస్ని అయితే పంపించారు. ఈ థియేటర్కి ఉన్న లైసెన్స్ ఎందుకు క్యాన్సిల్ చేయకూడదో ఒక సరైన వివరణ 10 రోజుల్లో ఇవ్వాలంటూ ఈ సోకాస్ నోటీస్ని అయితే పంపించారు. ఈ 10 రోజుల్లో సంధ్య థియేటర్ వాళ్ళు సరైన వివరణలు ఇవ్వలేకపోతే రేపన్న రోజున సంధ్య థియేటర్ అనేది కనబడదు. నెంబర్ 2, December 4th నుంచి హాస్పిటల్లో ఐసీలో ఉండి చికిత్స పొందుతున్న శ్రీతేజ బ్రెయిన్ డెడ్ అయిందంటూ హైదరాబాద్ పోలీసులు అయితే ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఆ హాస్పిటల్కి మొత్తం ఖర్చు ప్రతి పైసాతో సహా నేనే పెట్టుకుంటాను అని అల్లు అర్జున్ అయితే బయటకు వచ్చి ప్రామిస్ చేశారు. కానీ ఆ ప్రామిస్ అయితే ఫేక్ ప్రామిస్గానే ఉండిపోయిందని, అల్లు అర్జున్ ఇప్పటి వరకు హాస్పిటల్కి ₹1 కూడా ఖర్చు పెట్టలేదని, మొత్తం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమే మొత్తం హాస్పిటల్కి ఖర్చు అంతా భరిస్తుందంటూ మీడియా ముందు అయితే చెప్పారు. ఇదిలా ఉంటే కొంతమంది సినీ ప్రముఖులు ఈ విషయంలో అసలు అల్లు అర్జున్ తప్పే లేదు అంటున్నారు. అండ్ మీడియా ముందుకు వచ్చి అసలు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని మాట్లాడుతున్నారు. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే, ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.